ట్రాన్స్పరెన్సీకి కరప్షన్ లేకన్నా కింద స్థాయిలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకన్నా చేసేదానికి ఇప్పుడు దగ్గర 1,50,00,60,000 ట్రాన్సాక్షన్లు రోజు అవుతున్నాయి. 163 సర్వీసెస్ మనం తీసుకొని వచ్చాం. దీంట్లో ఇప్పటికే 2,50,00,000 ట్రాన్సాక్షన్స్ పూర్తి చేశాం. ఎక్కడ కూడా దళారీలకు కానీ మధ్యవర్తులకు కానీ లేక లంచం అనేది పేదవారు వారి కట్టకన్నా చేసే ప్రయత్నంలో ట్రాన్స్పరెన్సీ తీసుకొని వచ్చే ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. 7,000 సెంటర్స్ మనం మొదలు పెట్టాం. ఇటువంటి ప్రయత్నం ఏమన్నా చేశారా మీరు? ఇవన్నీ కూడా ఇది కాదు. నేను ఇండస్ట్రీలో బెస్ట్ అంటాడు. లాస్ట్ 3 years తీసుకుంటే మనం కాన్స్టెంట్ గా సెకండ్ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్స్ లో కాన్స్టెంట్ గా సెకండ్ ఉన్నాం. 2 years బ్యాక్ మహారాష్ట్ర ఫస్ట్ ఉన్నింది, మనం సెకండ్ ఉన్నాం, గుజరాత్ థర్డ్ అయింది. పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరమే గుజరాత్ ఫస్ట్ వచ్చింది, మనం సెకండ్ ఉన్నాం, మహారాష్ట్ర థర్డ్ ఉంది. ఈ సంవత్సరం మళ్ళా మహారాష్ట్ర ఫస్ట్ ఉంది, మనం సెకండ్ ఉన్నాం, గుజరాత్ థర్డ్ ఉంది. పోయిన సంవత్సరం కూడా ఒక పెట్రోలియం రిఫైనరీ వచ్చి దానివల్ల పెరిగింది తప్ప ఇండస్ట్రీస్ వేరే విధంగా పెరగలేదు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మింట్ బిజినెస్ న్యూస్ పేపర్ మన రాష్ట్రాన్ని మోస్ట్ కాంపిటేటివ్ ఇన్వెస్ట్మెంట్ డ్రివెన్ ఎకానమీ అని మన రాష్ట్రాన్ని ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. దాంట్లో గుజరాత్ కూడా ఏదో చిన్న కాంప్లిమెంటరీ ప్రైజ్ వచ్చింది. అన్ని అంశాల్లో కూడా మనం ముందరున్నాం తప్ప వెనకాల లేమనేది స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా దేశ ప్రెసిడెంటు నేను ఈరోజు ప్రెసిడెంట్ అయ్యానంటే గాంధీజము, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వల్ల ఈరోజు నేను ప్రెసిడెంట్ కాగలిగాను అమెరికాలో అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఒబామా గారు. ఈయన ఒబామా గారి ఎలక్షన్ స్పీచ్ గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి, గాంధీ గారు పుట్టిన ప్రదేశం నుంచి వచ్చిన వ్యక్తి ఒబామా గారి స్పీచ్ ని కోట్ చేసి నిన్న చెప్తారు ఎస్ వీ కెన్ అనేది, అది ఒబామా ఎలక్షన్ స్పీచ్ లో పెట్టిండేది. అంటే అమెరికా ప్రెసిడెంట్ ఒక ఎలక్షన్ స్పీచ్ ను మనం కాపీ చేయాలనే ప్రయత్నం మనం చేస్తే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా ప్రెసిడెంటే స్వయంగా గాంధీ నేర్పిన సూత్రాల వల్లనే ఈరోజు నేను ప్రెసిడెంట్ గా ఉన్నానని అంత గొప్ప మనకు బిరుదు లాంటిది ఇస్తే మనం దాన్ని మార్చి మనం ఆయన ఎలక్షన్లో వాడిన పదాలే మనం వాడాలంటే ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకోండి అని నేను కోరుతున్నాను. ఇది గుజరాత్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ప్రజలు అమాయకులు లేరు, చాలా తెలివైన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రాజకీయంగా వారికి చాలా తెలివైన వారు. ద్వేషాలకు మతతత్వాన్ని రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు లేరు ఇక్కడ. రాజకీయ వారికి ఆలోచన, రాజకీయ ముందర ఏ విధంగా చేయాలని స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తులు. ఇక్కడ ఎవరు మోసపోరు మీ కల్లుబల్లు మాటల వల్లని. నేను ఇంతకుముందే చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ గురించి, వేరే వాటి మామూలుగా ఒక సామెత ఉంది, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎ సిన్, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎ సిన్, విల్ఫుల్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ సిన్, ఇట్ ఈజ్ ఎ లై. విల్ఫుల్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ సిన్, ఇట్ ఈజ్ ఎ లై. ఈయన తెలిసి కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి కేవలం మభ్య పెట్టేదానికి ఇక్కడ అవాస్తవాలు చెప్పాడంటే తెలియకన్నా చెప్తే మనం పోనీలే తెలియదు ఆయన కనొచ్చు. మొన్ననే ఈ టీం పోయి ఆయనకి కంప్లీట్ గా చెప్పొచ్చింది. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ అంతా ఆయన మీ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలని అడిగి మళ్ళా ఈ విధంగా మాట్లాడారంటే ఇది నిజంగా ఇది నీ స్థాయికి తగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల కంటే
ముందర ఉన్నది, ముందర ఉంటుంది. దానికి గర్వపడుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అందరూ కలిసి రాని, వేరే వేరేగా రాని, ఏమి తేడా లేదు. కలిసి వచ్చినా తీసుకుంటాం. ముందర కూడా పోయిన ఎలక్షన్ కూడా అందరూ కలిసి పోటీ చేశారు కదా. సో ఎలక్షన్ పోటీ చేసే రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా ప్రత్యర్థులు ఎవరని చూసుకోరు. మనం చేయాల్సిన పని, మనం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసిన పనులు మనం ప్రజలకు వారికి చెప్పాలి. కానీ వ్యతిరేకులు లేకపోతే ప్రత్యర్థులు బట్టి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మనం మాట్లాడేది అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి. ఇక్కడ గుజరాత్లో ఆయన 3 సార్లు గెలిచాడు. ఏ విధంగా అక్కడ జరుగుతున్నాయి, ఏ విధంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఆడి వరకే మనం కన్ఫైన్ అవుతున్నాం. వారి రాష్ట్రానికంటే వారికంటే బ్రహ్మాండంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధికి ఆహార భద్రతకు చాలా తేడా ఉంది. మనం ఆహార భద్రత కల్పివ్వాలి. అదే నిధి ఏదైతే డబ్బులు ఏదైతే మిగులుతాయో సామాన్య ప్రజలకు, వారి కుటుంబం చదువు పైనో, ఆరోగ్యం పైనో, లేక వారు ఏదన్నా ఆస్తి కొనుక్కునేదానికో ఖర్చు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం డైవర్ట్ చేస్తున్నాం. కాబట్టి పర్ క్యాపిటా అప్రాక్సిమేట్ గా మనం ఒక లెక్కేస్తే 230 రూపాయలు నెలకు వచ్చింది. పర్ క్యాపిటా మనం ఇచ్చేది సామాన్య ప్రజలకు. అంటే అందరినీ తీసుకుంటే, అన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటే, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయటం లేదు. సో ఆహార భద్రత ఖచ్చితంగా అది ఒక ఫండమెంటల్ రైట్ గా చేయాలని ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్ తెస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందాలని. బట్ అన్ఫార్చునేట్ గా సదర్న్ స్టేట్స్ లో ఈ ఫుడ్ సెక్యూరిటీలో అన్ని స్టేట్స్ కూడా, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ బాగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఇట్ ఈస్ నార్దర్న్ స్టేట్స్ లోనే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది.